హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. తెలంగాణ ఆసర్ పెన్షన్ వాహులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అనేది తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన విలువైనంత సమాచారం మీకు సవివరంగా మీకు అర్థమయ్యే రీతిలో ఈ యొక్క వీడియోలో అందించబడుతుంది. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అనే గంట ఆన్లో పెట్టుకుని మీరు బెల్ అనే గంట ఆన్లో పెట్టుకోవడం వలన మన ఛానల్లో పెట్టి అది ఏ వీడియో అయినా మీకు నోటిఫికేషన్ రూపంలోనే మీ మొబైల్కే వచ్చి చేరుతుంది. తద్వారా అందరికంటే ముందుగా మీరు చూడడానికి అవకాశం అనేది ఎక్కువ సంఖ్యలో కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితేనే లైక్ చేయండి, ఎందుకంటే మేము ఇంత కష్టపడిన దానికి ప్రతి ఒక్కరు కూడా లైక్ ఎక్స్పెక్ట్ చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు వీడియోని నచ్చితేనే లైక్ చేయండి. వీలైన త్వరగా యూస్ఫుల్ అయితే ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కరు షేర్ చేయడం మర్చిపోకండి. షేర్ చేస్తే ఇన్ఫర్మేషన్ అనేది యావత్ తెలంగాణ ప్రజానీకానికి అందరూ కూడా వీడియో అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎందుకంటే చాలా వరకు తెలంగాణలో ప్రభుత్వ పథకాలు అనేది నిలిచిపోతున్నాయి చాలా వరకు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వానికి అందే దిశగా వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే అధికారులు వీటిపై స్పందించి త్వరలోనే కొత్త విధి విధానాలు ఖరారు చేస్తారు. కాబట్టి వివరాలను పరిశీలించినట్లయితే ఆసర్ పెన్షన్ మే 26 నుండి 4,000-6,000 తెలిస్తే ఎగిరి అందిస్తారు. తెలంగాణ ఆసర్ పెన్షన్ వాహులకు గొప్ప శుభపరిణామంగా భావించవచ్చు. ఈ నెల మే 26 తారీఖు నుండి అంటే రేపటి నుండి ప్రతి ఒక్కరికి కూడా ఆసర్ పెన్షన్లు అనేటివి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పెన్షన్ అనేది ప్రతి ఒక్కరు పడడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఈ పెన్షన్ సంబంధించి ఎవరైతే పెన్షన్ కోసం వెయిట్ చేస్తున్న దాదాపు 43 లక్షల మంది ప్రజానీకానికి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పెన్షన్ అనేది చాలా వరకు అవసరం ఉంది. ఎందుకంటే 43,62,431 మందికి అప్లికేషన్ వచ్చిన నేపథ్యంలో ఇలా చాలా వరకు అయితే అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మిగతా వారికి అందరికీ కూడా రేపటి నుండి అంటే మే 26 తారీఖు నుండి ఆసరా పెన్షన్ వృద్ధులకు 4,000, వికలాంగ 6,000 రూపాయలు ఏవైతే అమౌంట్ ఉందో వారందరూ కూడా రేపటి నుండి విడతల వారీగా అదేవిధంగా జిల్లాల వారీగా అందరూ కూడా పంపిణీ చేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా తెలంగాణలోని ఆసరా పెన్షన్ల వాహులకు ఇది గొప్ప శుభ పరిణామంగా భావించవచ్చు. ఎందుకంటే ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి కూడా చాలా వరకు అయితే చాలామంది కూడా క్వశ్చన్ చేయడం జరుగుతుంది, మరి ఆసరా పెన్షన్ ఎప్పుడు పడతాయి అని. కానీ ఈ జూన్ 2 నుండి పడాల్సిన ఆసరా పెన్షన్లు ఈ ముందుగానే మరో 1 వీక్లోనే అంటే జూన్ 2 నుండి 1 వీక్ అంటే చూసుకుంటే రేపటి నుండి అన్నమాట పెన్షన్ అనేది ఇస్తామని ప్రభుత్వం అయితే ఖరాఖండిగా చెప్పిందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ఆసరా పెన్షన్ల వాహులకు రేపు నుండి వారి ఖాతాలో అమౌంట్ అనేది జమ అవుతాయి. ప్రతి ఒక్కరు కూడా మీరు చేయవలసి ఏంటిదంటే ప్రతి ఒక్కరు కూడా ఆసరా పెన్షన్ పడితే మీరు ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క డిస్ట్రిక్ట్ మెన్షన్ చేయండి. మీకు మరి కొత్త పెన్షన్లు 416 రోజులు పడ్డాయా లేకుంటే పాత పెన్షన్లు పడ్డాయా, మరి మీకు ఎన్ని నెలలు ఆసరా పెన్షన్లు పడ్డాయి, మరి ఒకవేళ పడకున్నట్లయితే కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తే దీనికి సంబంధించిన సమాచారం అంతా కూడా మనకు అధికారులకైతే చేరవేసే దిశగా వీడియోని కూడా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. షేర్ చేయడం వలన ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ వెళ్ళిపోతున్న నేపథ్యంలో అదేవిధంగా తెలంగాణలో రైతు భరోసాకు సంబంధించి కూడా దాదాపు 3 ఎకరాల వరకు అయితే చాలా వరకు అయితే పడడం జరిగింది. ఇక 4 నుంచి 10 ఎకరాల వరకు రైతు బంధు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే గత వారంలో చెప్పడం జరిగింది. కానీ చాలామందికి మనకు రైతన్నలు కామెంట్ చేస్తున్న విషయం ఏంటంటే, సార్ మాకు రైతు బంధు పడతాను మరి ఇంకా రైతు బంధు పడతలేని చాలామంది కామెంట్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఏం చెప్తుందో మరి అర్థం అవ్వట్లేదు. నిరుద్యోగులకు సంబంధించి కూడా మరి 30,000 జాబులు 50,000 జాబులు అంటున్నాడు. ఈ జాబులు కూడా స్పష్టత లేదు. రైతు బంధుకు సంబంధించి అది కూడా స్పష్టత లేదు. ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి కూడా ఇల్లు కట్టుకోరు అంటాను, కానీ మళ్ళీ తర్వాత 400 చదరపు ఇది వాళ్ళకు కొలతలు ఇచ్చారు కదా, దీనికి సంబంధించిన దానికంటే కొంచెం ఎక్కువైనా కూడా వీటిని కూడా రిజెక్ట్ చేయడానికి అవకాశం కనిపిస్తుంది. కొత్త రేషన్ కార్డుకి సంబంధించి చెప్పిన ప్రభుత్వం అయితే ఇంకా వాటిపై ఇవ్వలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వారి యొక్క పరిపాలన ఈ విధంగా ఉన్నది, ప్రజల సంక్షేమ పథకాలలో వారి యొక్క పాత్ర ఎంత ఉన్నది ప్రతి ఒక్కరు కామెంట్లో తెలియజేయండి. వీళ్ళని సమాచారాన్ని ప్రతి ఒక్కరు అందించే దిశగా ప్రభుత్వం అయితే మీరు తెలియజేస్తున్న నేపథ్యంలో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీలైన త్వరగా వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఎప్పటికప్పుడు వాచ్ చేస్తుండే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ టు ఆల్.